నెక్స్ట్ బ్యాచ్ అయితే జనవరి 7వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుందండి. ఇందులో మేము బిర్యానీలు ఏమేమి నేర్పిస్తామంటే చాలామంది అడుగుతున్నారు. వారికి ఇప్పుడు నేను వీడియో రూపంలో చెప్పడం జరిగిందండి. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి. ఇది వచ్చేసి కచ్చా మసాలా, మీకు పూర్తిగా కచ్చా మసాలా ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి, హైదరాబాద్ బిర్యానీ ఎలా వస్తుందని ఇది ఫస్ట్ బిర్యానీ అండి. నెక్స్ట్ వచ్చేసి 99 రూపీస్ అన్లిమిటెడ్ పెడతారు కదండి మామూలుగా రోడ్డు మీద, అది బిర్యానీలో ఎలా మిలుగుతుంది అనేది అది చెప్తున్నాను. మూడోది వచ్చేసి ప్రీమియం బిర్యానీ అండి. అంటే స్పూన్లతో తింటారు కదా, ఎక్కువ స్పైసీ తెలిగినా తినలేము అనే వారికి ఇది మూడు రకాల ఫ్లేవర్ బిర్యానీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫ్రై బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి. మటన్ దమ్ బిర్యానీ నేను 15 నిమిషాల్లో ఎలా ముక్క ఉడికిస్తున్నాను, ఇంత పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో మూడోదండి. దాని తర్వాత వెజ్ దమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ, ఇవి మొత్తం బిర్యానీలు చూపిస్తానండి. ఒక్కటండి, ఫస్ట్ రోజే నేను హండీ వేస్తాను, నెక్స్ట్ డే ఆ రోజే నుంచి మీకు హండీ ఇస్తాను. ఒకవేళ మీరు హండీ కరెక్ట్గా రాలేదంటే మళ్ళీ ఇస్తాను, ఒకవేళ అది కూడా ఫ్లాప్ చేసింటే మళ్ళీ ఇస్తాను. మీకు వచ్చే వరకు బిర్యానీ నాదే బాధ్యత ఉంటుందండి. ఇది కాకుండానే ఫాస్ట్ ఫుడ్ మొత్తం ఉంటుంది, అంటే చికెన్ నూడిల్స్, ఎగ్ రైస్, ఎగ్ నూడిల్స్ మొత్తం ఇవి ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ స్టార్టర్స్ కూడా ఉంటాయండి, చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, ఈ స్టార్టర్స్ ఉంటాయి. పెద్ద మెనూ ఉందండి నా దగ్గర. ఇవి కాకుండానే నెక్స్ట్ మంత్ నేను టిఫిన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, అది మీకు తొందరలో చెప్తానండి. అలాగే రావాల్సిన వారు ఎవరైనా ఉంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు 2000 అడ్వాన్స్ ఫోన్పే చేసి ముందు బుక్ చేసుకోగలరు. కాకపోతే దయచేసి వచ్చేవారే బుక్ చేసుకోండి, ఎందుకంటే నేను బ్యాచ్ అనేది ఎక్కువ తీసుకోనండి. 20 మందిని 30 మందిని అలా తీసుకోనండి. నా లిమిట్ ఒక 15 మంది వరకే, 15 మంది తీసుకుంటాను. ఎందుకంటే మన చెప్పేది ఇది పెద్ద క్లాస్ కాదు కాబట్టి అర్థం కావాలి క్లియర్గా, కాబట్టి 15 మంది చేసుకుంటారు, 15 మంది తీసుకుంటాను. దయచేసి అందులో స్కిప్ అయ్యే ఆలోచన ఉన్న వాళ్ళు ఒకవేళ మీరు మనీ కట్టినా సరే నాకు 3 డేస్ ముందు చెప్పండి, ఎందుకంటే మీ ఊర్లో ఇంకొకరి జీవితం అనేది పోవద్దు. ఎందుకంటే చాలామంది ఇంకొక విషయం కూడా చెప్తానండి, ఇక అకామిడేషన్ కూడా ఉంది. అకామిడేషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు, లేడీస్కి అయితే హాస్టల్ ఇస్తాం, ఎలాంటి ప్రాబ్లం లేదండి. మీకు అన్ని విధాలుగా మీకు బిర్యానీ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ వచ్చే వరకు నాదే బాధ్యత ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. జనవరి నాడు 7th నాడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టిఫిన్స్ నెక్స్ట్ మంత్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.